ప్రాజెక్ట్ కానీ, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కానీ, లేకపోతే ఇక్కడికి వచ్చేసరికి ప్రకాశం బ్యారేజ్ కానీ ఇలాంటివి ఉన్నాయి కదా. అలాగే ఇప్పుడు మీరు పోలవరం మీదేమో గోదావరి మీదేమో పోలవరం ఇది చేస్తున్నారు. కృష్ణా నదికి బుడమేరుకి ఇంత పొటెన్షియల్, ఇంత వాటర్ పొటెన్షియాలిటీ ఉందనేది ఇప్పుడు అర్థమవుతోంది. దీన్ని, ఈ నీటి వనరులని సక్రమంగా వినియోగించుకునే ఆలోచన ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు గతంలో ఎప్పుడో మొన్న మీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు ఒక విషయం బయట పెట్టాడు. మైలవరం దగ్గర అవేవో కొండల దగ్గర ఒక రిజర్వాయర్ కడదాం అనుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వియ్యంకుడు అప్పట్లో నీలం సంజీవరెడ్డి గారిని అడ్డు పెట్టుకుని దాన్ని రద్దు చేయించాడు అని. సో అట్లాంటిది ఏమన్నా ఒక మేజర్ ఇది సాగునీరు తాగునీటి కోసం బుడమేరుని ఆధారంగా చేసుకుని చేసే ఆలోచన ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఏదైతే మీరు చెప్పినట్లుగా ఈ బుడమేరుకు సంబంధించి ఈ ఫ్లాష్ ఫ్లడ్ ఏదైతే వచ్చిందో అది నిలువరించేటువంటి అవకాశం ఎక్కడా లేకుండా డైరెక్ట్గా ఈ యొక్క దీంట్లోకి రావడం, అటు కొల్లేరులోకి కానీ ఇటు కృష్ణా నదిలోకి విధంగా ఆ వర్షాకాలం, ఆ రైనీ సీజన్లో వృధాగా పోతూ ఉంది. మీరు చెప్పినట్లుగా ఇది భవిష్యత్తులో ప్రధానంగా ముందు ఆ ఫ్లడ్ వాటర్ని ప్రక్షాళన చేసి ఆ కొల్లేరుకి సేఫ్గా పంపించి ఆ విజయవాడ సిటీని కాపాడడం ఒకటి మేజరు. దాని మీద ముఖ్యమంత్రి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎవరైతే ఎన్డీఏ ప్రభుత్వం దాని మీద కృతనిశ్చయంతో ఉన్నటువంటి పరిస్థితి. రెండోది ఏదైతే డైవర్షన్ ఛానల్ కూడా దాన్ని ఎక్స్టెండ్ చేసి లైనింగ్ చేసి రేపు ఇటు కూడా ఆ రకంగా 2000 కూడా కరెక్ట్ చేసుకుని విజయవాడ సిటీని ఏదైతే ఈ యొక్క ఏదైతే ఈ బుడమేరు నుంచి కాపాడేటువంటి, ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది బెజవాడ దుఃఖదాయనిగా కూడా దీన్ని పిలుస్తారు. ఆ రకంగా ఈ యొక్క బుడమేరు నుంచి 100% కూడా విజయవాడకి రక్షణ కల్పించాలనేది ఒకటి. రెండోది మీరు చెప్పినటువంటి రీతిలో, ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువగా ఇప్పుడు మైలవరం కాన్స్టిట్యున్సీ వాస్తవం మన వసంత ప్రసాద్ గారు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఈ ఫ్లడ్ రావడానికి 36 అవర్స్ ముందు ఏదో ఒక రకంగా నాకు 1000 క్యూసెక్కుల నీరు ఇప్పించండి అంటే, ఏదైతే మన నాగార్జున సాగర్ నుంచి వాళ్ళకి లెఫ్ట్ కెనాల్ నుంచి రావాలి వాటరు. ఆ లెఫ్ట్ కెనాల్ వచ్చి తెలంగాణ ప్లస్ లాస్ట్లో మనం ఆంధ్ర ఉన్నాం. ఆ లెఫ్ట్ కెనాల్ని ఆర్గనైజ్ చేసేది తెలంగాణ. అంచేత ఆ వదిలినటువంటి కొద్ది వాటర్ కూడా 11,000 క్యూసెక్కులు కూడా వాళ్ళే వాడుకుని మిగిలితే మనకి ఇస్తున్నారు, లేకపోతే లేదు. ఆ రోజున కూడా కనీసం 1000 క్యూసెక్కులు మాకు ఇవ్వండి, కనీసం మంచినీళ్ళు చెరువులు నింపుకుంటామంటే మా ఈఎన్సీ గారితో వాళ్ళ ఈఎన్సీ గారితో మాట్లాడి 1000 క్యూసెక్కులు ఇచ్చేటువంటి విధంగా వాళ్ళు అంగీకరింపజేసాం. ఒక 10 రోజులు 15 రోజులు కంటిన్యూగా మంచినీళ్ళ కోసం.